బిగ్ బాస్ హౌస్ నుంచి సోనియా వెళ్ళిపోవడంతో ఆమె ప్లేస్ భర్తీ చేసే పనిని యష్మి తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. తాజాగా బిగ్ బాస్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్నెస్ని మళ్ళీ తీసుకొచ్చాడు. ఇందులో భాగంగా 3 ఛాలెంజ్లు పెట్టాడు. రెండో ఛాలెంజ్ జాగ్రత్తగా నడువు లేకపోతే పడిపోతావు అనే ఈ టాస్క్లో భాగంగా బాస్కెట్లో ఉన్న 8 బాల్స్ను మరే బాస్కెట్లోకి వేయాలని పేర్కొన్నారు. ఈ టాస్క్లో పాల్గొనేందుకు శక్తి నుంచి మణికంఠ, కాంతారం నుంచి యష్మి వచ్చారు. మణికంఠ చకచక బాల్స్ అన్నీ అటువైపు బాగానే వేసేశాడు. కానీ నెమ్మదిగా అటువైపు వచ్చేటప్పుడు ఇవన్నీ పడిపోయాయి. మరోవైపు యష్మి నిదానంగా ఒక్కో బంతిని వేసుకుంటూ వెళ్ళింది. మొత్తానికి ఈ గేమ్లో యష్మి గెలిచింది. 5 వారాల్లో యష్మి గెలిచిన ఒకే ఒక్క టాస్క్ ఇదే. దీంతో మామూలు హడావిడి చేయలేదు. అందులోనూ మణికంఠ మీద గెలవడంతో యష్మి రెచ్చిపోయింది. ఆ తర్వాత 3వ ఛాలెంజ్ రోల్ బేబీ రోల్ అంటూ బిగ్ బాస్ పెట్టాడు. ఇందులో భాగంగా బాల్స్ని ఒకవైపు నుంచి మరొక వైపుకి ట్రాక్ మీద పంపించి 50 పాయింట్లు సంపాదించాలి. ఈ బాల్స్ను 5 నిమిషాల్లో వేసి 15 పాయింట్లు సంపాదించాలన్నమాట. ఇక ఈ గేమ్ ఆడేందుకు శక్తి నుంచి ఆదిత్య, కాంతార నుంచి నబీల్ వచ్చారు. అయితే నబీల్ వేస్తున్న ఒక్కటి కూడా బాస్కెట్లో పడలేదు. కానీ ఆదిత్యకు చకచకా వేసినవన్నీ పడిపోయాయి. దీంతో 2 నిమిషాల్లోనే ఆదిత్య గెలిచేశాడు. నబీల్ ఓడిపోవడంతో ప్రేరణ దగ్గరికి వెళ్ళి గేమ్ అనగానే పరిగెత్తుకొచ్చాడు నబీల్. కానీ ఏమన్నా ఆడాడా అంటే బక్వాస్గా ఆడాడంటూ యష్మి నోరు పారేసుకుంది. వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున ముందు నబీల్ గురించి యష్మి ఎలా పొగిడిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆట అంటే నబీల్ ఆడాలి సార్ అంటూ నాగార్జున ముందు చెప్పి ఇప్పుడు ఒక్క గేమ్ తాను గెలవలేదు, నబీల్ గేమ్ బక్వాస్ అంటూ కామెంట్ చేసింది. దీంతో నబీల్ ఫ్యాన్స్ యష్మిపై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. ఒక్కదానికే ఇలా మిడిసిపోకు, నబీల్ దాటికి నువ్వు తట్టుకోలేవంటూ కామెంట్స్ చేస్తున్నారు.